ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి కన్యా రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతుంది, కన్యా రాశి వారికి రేపు రాత్రి నుంచి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకోవడంతో పాటుగా కన్యా రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యా రాశి వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. ఈ యొక్క రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలోని మార్పుల కారణంగా ఈ యొక్క రాశి వారు అద్భుత ఫలితాలను పొందుతారు. మీకు రేపు రాత్రి నుంచి మీ జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి అదృష్టం అందలం ఎక్కిస్తుంది. శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు నలుగురిలో యూనిక్ గా, చాలా స్పెషల్ గా, అట్రాక్టివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. వీరి జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరికే వదిలిపెట్టారు. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎప్పటి నుంచో కష్టపడినా సరే విఫలమవుతున్న ఈ రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం స్టార్ట్ అవుతుంది. మీరు ఏ రంగంలోనైనా సరే రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి ప్రయత్నించడం ద్వారా విజయాలను సాధిస్తారు. ఇకపోతే మీకు పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుంచి అద్భుత రాజయోగం వరిస్తుంది. ఈ యొక్క రాశి వారికి 4 వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉంటుంది. వ్యయం అంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈ కారణాల వలన ఈ యొక్క రాశి వారికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుంచి ఆర్థిక లాభాలను పొందడం జరుగుతుంది. ఆ ధనానికి సంబంధించిన లోటు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాన్ని అందుకుంటారు. కుటుంబ పరంగా చూస్తే ఈ సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలకంటున్న ఈ రాశి వ్యక్తులకు ఇదే అనుకూలమైన సమయం. గ్రహయోగం కూడా సిద్ధిస్తుంది. ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేయటం కోసం ఎప్పటి నుంచో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న వీరికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అనుకుని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు. వీటన్నింటినీ మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గుతాయి. దాంపత్య జీవితం చాలా సుఖమయంగా మారుతుంది. ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న ఈ యొక్క రాశి వారికి అన్ని ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంత జీవితం అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మీకు రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ యొక్క అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. నూతన వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసేవారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది. ఇకపోతే ఈ యొక్క సమయంలో సంఘంలో మీరు ప్రతి ఒక్కరూ కూడా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలను తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి అలర్ట్గా ఉండటం మంచిది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసుగుపోయిన మీకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. రేపు రాత్రి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు. చక్కటి జీవిత భాగస్వామి మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు వెళ్లిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించని రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలను అందుకుంటారు. మీరు పనిచేస్తున్న పనిని, అంటే మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. రానున్న కాలం మీకు ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది.
ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న ఈ రాశి వ్యక్తులకి అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే ఛాన్స్ ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎంతో కాలంగా పెళ్లి కాని ఈ రాశి వారికి ఈ సమయంలో పెళ్లి జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది. మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకుల వారు ఈ రాశి వారే ఉంటారు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పెట్టుబడిదారులకు ఈ ఏడాది లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు రావడం జరుగుతుంది. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ప్రతిఫలాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభమేమో ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను అందుకుంటారు. తాము చేసిన పంట అంటే మీరు వేసినటువంటి పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. కళారంగంలో ఉన్న ఈ రాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్లు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా మంచి ప్రాఫిట్స్ను అందిస్తుంది. అదేవిధంగా కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. వీరు చేసే మంచి పనులు, వీరు చేపట్టిన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వీరి పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు అదేవిధంగా నిపుణుల సలహా తీసుకుని ప్రారంభించడం మంచిది. ఇకపోతే మీ అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2, 6, 7, అదేవిధంగా 11, 18, 26, 20, 28 ఈ తేదీల్లో మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. ఇకపోతే అదృష్ట వారాలు చూసుకుంటే ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. మీరు సాయిబాబాను పూజించడం, సాయిబాబా దేవాలయాలను దర్శించడం ద్వారా మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇకపోతే సోమవారం నాడు ఆ యొక్క పరమశివునికి రుద్రాభిషేకం చేయటం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి కన్యా రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైనటువంటి రాజయోగం ఈ యొక్క రాశి గల జాతకులకు వరించబోతుంది, ఇక రేపు రాత్రి నుంచి మీ రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడంతో పాటుగా మీకు సంబంధించిన అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయడం వలన మంచి ఫలితాలను మీరు అందుకుంటారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి గల జాతకులు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్